నమస్కారం సార్. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు బోదా శివకుమార్. ఏ కాన్స్టిట్యున్సీ అండి? మా జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట నియోజకవర్గం. మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి, అవగాహన ఉందా? ఉంది. ఎలా ఉంటుంది మీ జగ్గంపేట రాజకీయ సమీకరణాలు? మా జగ్గంపేట రాజకీయ సమీకరణలు అంటే జ్యోతుల్ నెహ్రూ గారు అత్యంత మెజార్టీతో నెగ్గుతారు. మెజారిటీ అంటే ఎంత అనుకోవచ్చు? మెజార్టీ ఎంత అంటే మినిమం ఒక 30-25 ఇలా బెట్వీన్. ఓకే, ఆయనే ఎందుకు గెలుస్తాడు? ఆయన కాన్ఫిడెంట్ ఏంటి? ఆయన ఎందుకు గెలుస్తారంటే దాదాపుగా ఆయనకి 43-45 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉంది. రాజకీయంలో ఆయన ఉన్నారు. ఓకే అండి. అంటే ఆయన లైఫ్ టైం కూడా రాజకీయంలో గడిపారు, వేరే ఏమీ లేవు. అంటే రాజకీయం అంటే ఏదో లబ్ధి కోసం మాత్రం కాదు ఆయన. అవునండి. ఈ యొక్క ప్రజాసేవ, ప్రజలకి పనిచేయాలి, నియోజకవర్గాన్ని ఒక సస్యశ్యామలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ 40 సంవత్సరాలు సుదీర్ఘ యాత్ర కొనసాగించి ఇప్పటికీ అంతటి గొప్ప నాయకుడు ఆయన నెహ్రూ గారు అంటే. ఓకే అండి. అంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నెగ్గినా నెగ్గకపోయినా ఆయన ఒక నాయకుడిగానే వెళ్ళాడు ముందుకి. కొంతమంది నెగ్గితేనే రాజకీయం చేద్దాం, లేకపోతే ఎక్కడికో పోదాం, ఇడిచిపెట్టేద్దాం అనే రాజకీయం ఈయన చేయలేదు. జనంతోనే ఉన్నారు అంటారు ఎప్పుడు? నిత్యం జనంతో ఉన్నాడు. జనం నియోజకవర్గ ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు జనం ఏదైనా సమస్య అని చెప్పి ఇంటికి వెళ్తే వింటారా? కంపల్సరీ విని చేస్తారా, విని ఊరుకుంటారా? లేదు. నెహ్రూ గారిలో ఉన్న గొప్పతనం అదే. 45 సంవత్సరాలు రాజకీయంలో ఎందుకు కొనసాగుతున్నారంటే ఇది మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఏ సమస్యను ఇస్తామో ఆ ఇంటికి వెళ్తామో ఆ సమస్యని ఇమీడియట్ గా ఆ వెళ్ళిన వ్యక్తి దగ్గర ఉండగానే ఫోన్ చేసి ఆతల వ్యక్తితో మాట్లాడే దమ్మున నాయకుడు నెహ్రూ గారు. ఓకే, అధికారంలో ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఆ మూమెంట్ అనేది ఉంటుంది. అటు నుంచి కూడా అలా స్పందిస్తారు. ఓకే, అంటే నెహ్రూ గారు ఉన్నటువంటి ఆ గుడ్డులు అటువంటిది. ఓకే అండి. ఇప్పుడు ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు? ప్రత్యర్థిగా నరసింహ గారు పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటంటే నెగ్గితే వచ్చి ఇక్కడ ఉందాం, ఓడిపోతే మళ్ళీ వెళ్ళిపోదాం. అంటే గతంలో కూడా ఆయన చేశారు. ఆయన ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇంకోటి చేశారు, మినిస్టర్గా కూడా చేశారు. ఆయన చేసింది ఏంటంటే పదవులు ఉన్న తిరుగుతారు, ఓడిపోతే ఇంకా ఆయన మళ్ళీ ఈ నియోజకవర్గం రారు. పక్కకో ఇంకోటో అంటే ఎక్కడ ఆయనకు అనుకూలంగా అక్కడ వెళ్ళిపోదాం చూస్తారు. ఏంటంటే ఇప్పుడు వచ్చారు కదా, సీట్ వచ్చింది వచ్చారు, ఇన్ఛార్జ్ వచ్చింది వచ్చారు. అంతకు ముందు కనీసం 1 సంవత్సరం ముందు నుంచి అయినా జనాలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నారు ఆయన. అంటే ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి సీటు సంపాదించుకుందాం, ఆయన రాజకీయ ఉనికి చాటుకుందాం, రాజకీయ ఉనికి పోతుంది అనే ఉద్దేశంతో 1 year నుంచి ఆయన తిరుగుతున్నాడు. అంటే ఏంటంటే ఆత్మీయ సమావేశం ఇంకోటి పెట్టుకొని తిరుగుతున్నాడు. అది అతనికే కదా ఉపయోగం. అది అతనికే కదా ఉపయోగం. ప్రజలకు ఉపయోగం ఏమైనా చేశారని అడుగుతున్నాం. అదే ఆయన ఏంటంటే నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ చెప్పానంటే ఆయన ఉనికి చాటుకోవడం కోసం అని చెప్పేసి తిరుగుతారు ఆయన. కానీ నెహ్రూ గారు అనే వ్యక్తి ఇక్కడ ఆ నాయకుడు ఉనికి కాదు, ఇక్కడ ప్రజలకి న్యాయం చేయాలి, నియోజకవర్గానికి న్యాయం చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. వారి నాయకులు ఇద్దరు యొక్క డిఫరెన్సెస్ చెప్పారు, బాగుంది. అయితే రీసెంట్గా తోట నరసింహం గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వారు ఏం చెప్పారంటే 2004లో జ్యోతుల్ నెహ్రూ గారిని నేనే పడుకోబెట్టాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు లేవలేదు. 2024లో కూడా నేనే పడుకోబెట్టబోతున్నాను, శాశ్వతంగా పడుకోబెడతానని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఏంటంటే చెప్పండి సార్, దాన్ని మీరు ఏ రకంగా పరిగణనలో తీసుకుంటారు? తోట నరసింహ గారు ఏ పార్టీ అయితే ఏ పార్టీ నెగ్గుద్దో ఆ పార్టీని అనుకూలంగా తీసుకొని వచ్చి నెగ్గిన వ్యక్తిగా తప్ప ప్రజల్లో పోరాడు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం తిరిగో ఈ నియోజకవర్గాన్ని ఏదో బాగు చేద్దామనో ఇంకో ఉద్దేశంతో వచ్చి నెగ్గిన నాయకుడు మాత్రం కాదు ఆయన. ఓకే అండి. ఏ పార్టీ అయితే ఇవాళ ఈ పార్టీ నెగ్గుద్ది అనే వే ఉంటే కంపల్సరీ ఆ పార్టీకి వెళ్తారు ఆయన. ఆయన సిద్ధాంతం మీద ఆయన నెగ్గారు తప్ప ఇంకో రంగా కాదు. ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టు అలా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మరి గెలిచిద్దా? ఇక్కడ కాదు, మీరు ఏమన్నారంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో దాన్ని అన్నారు కాబట్టి మరి గెలిచిద్దా వైఎస్ఆర్సీపీ? ఇక్కడ గెలదు. ఇంకా నీకు ఒక విషయం చెప్పాను, రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం అని వచ్చారు తప్ప ఇప్పుడు ఈ టర్న్ అయితే కనుక ఈ టర్న్ అయితే వైఎస్ఆర్సీపీ 100% నెగ్గదు. ఎందుకంటే నెగ్గదు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతో నష్టపోయారు, గ్రహించారు. రాష్ట్రం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం ఏం కోల్పోయామనే విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఈవేళ వైఎస్ఆర్సీపీ నెగ్గదు.
నెగ్గిందంటే మన దురదృష్టకరం అంతే. మోస్ట్లీ జనాల్లో కూడా వ్యతిరేకత బాగానే ఉంది, అది మేము చెప్పకూడదు, వాస్తవానికి అయితే వ్యతిరేకత ఉంది. సరే, ఇప్పుడు నెహ్రూ గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు కాకుండా అని చెప్పని అంటున్నారు జనాలు. ఈయన ఏం హామీలు ఇచ్చారు, ఏ హామీలతో ముందుకు వెళ్తున్నారు, అవి ఏమైనా నెరవేర్చగలుగుతారా? కంపల్సరీ నెరవేరుస్తారండి. ఇచ్చిన ఈ హామీలు చెప్పగలుగుతారా మరి మీరు? విద్య, ఉద్యోగం, వైద్యం, రైతులకి సాగు కోసం నీరు, ఇటువంటి గొప్ప సంక్షేమాలు ఆయన దృష్టిలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన హాస్పిటల్ ఇటువంటివన్నీ కూడా ఆయన ఇప్పటి నుంచి ఆయన మధ్యలో మెదులుతున్నాయి. గతంలో చేద్దాం అనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఆడవాళ్ళకు ఆయన ఆగిపోలేదు తప్ప ఆగిపోలేదు. అయినా దాని మీద కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషను, హాస్పిటాలిటీ, నీళ్లు ఇవన్నీ బాగానే ఉంటాయండి మీరు చెప్పిందంతా. ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు? ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటంటే మనం రాష్ట్రాన్ని ఆదాయం తెచ్చుకోవాలి, రాష్ట్రంలో మనకి ఉద్యోగాలు ఇవ్వాలంటే కంపల్సరీ ఇండస్ట్రీలు రావాలి. ఆ ఇండస్ట్రీలు వచ్చినప్పుడే మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే ఉన్న కంపెనీలు అప్పు తెచ్చామా పంచామా మనం కొంచెం తీసుకున్నామా అనే విధంగా ఉంది తప్ప ఓటు కొనుక్కునే సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతం. అందుకే రాష్ట్రాన్ని బాగు చేద్దామనో లేదా యువత భవిష్యత్తుని కాపాడదామో, భావితరాలకి ఒక దారి చూపిందామనో, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేద్దామనో ఆలోచన లేదు. ఎందుకంటే అందరూ తెలిసిన విషయమే, నేను వైసీపీలో పనిచేసాను 5 సంవత్సరాల పాటు. ఓకే అండి. వైసీపీ నుంచి మీరు టీడీపీకి వచ్చారా? వచ్చాం. ఓకే అండి. ఆయన కార్యకర్తలు కానీ, ఒక నాయకుడు కానీ, గ్రామ సర్పంచ్ని కానీ, ఒక గ్రామ సర్పంచ్ అంటే ఏంటనుకున్నారు, ఆ గ్రామాన్ని లీడ్ చేసి ఆ గ్రామం ఒక పెద్ద ఈ 5 ఏళ్లలో గ్రామ సర్పంచ్ని ఎప్పుడన్నా పిలిచిన దాఖలాలు ఉన్నాయా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? సమస్య లేదు. సర్పంచ్ అని పేరు వచ్చింది ఆయన నోట్లోంచి. ఎప్పుడు మీటింగ్ పెట్టిన బటన్ నొక్కనాక మీటింగ్ పెట్టారు తప్ప ఒక సర్పంచ్ ఇంత అభివృద్ధి చేశాడు, ఒక సర్పంచ్ ఈ గ్రామాన్ని మంచి చేశాడు, ఆ సర్పంచ్ పిలిచి భరోసా ఇద్దాం అనే దాఖలాలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ కోసన లేదు. ఓకే. సో ఓవరాల్గా నెహ్రూ గారిని అయితే గెలిపించుకుంటామని చెప్పని అంటారు. 100%. థ్యాంక్ యూ సార్.